చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదివి ఆలోచన చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్నారు అందరూ బైబిల్ తెరిచి వాక్య సంగతులను ధ్యానించవలసిందిగా కోరుచున్నాను. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? చదవండి. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో కొందరు అనుకొనుచున్నారు, మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను. చాలు, ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఫలించి చెట్టువా నరకబడిన ముద్దువా అనే ఈ పాఠాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఫలించి చెట్టువా నరకబడిన ముద్దువా అంటే ఇక్కడ చెట్ల గురించి చెప్పడం లేదు, మనుషులైన మన గురించి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. అంటే మనుషులమైన మనము, దేవుని పిల్లలమైన మనము కొన్ని ఫలాలు దేవుని కొరకు ఫలించాలి. ఒక చెట్టు మనం వేసినప్పుడు ఆ చెట్టు వేసిన యజమానికి ఫలాలు ఇవ్వాలి. అప్పుడే ఆ చెట్టు నరకకుండా, నరికి వేయబడకుండా ఆ యజమాని ఉంచుకోవడానికి, ఆ చెట్టును ఇష్టపడడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తే, అతడు అనగా ఇక్కడ బాప్తిస్మిచ్చు యోహానండి. బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలంలో అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు ఈ మాట? బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చిన వారిని. ఏమంటున్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా అనట్లేదు, ఏమంటున్నాడు? పాము పిల్లలారా అంటున్నాడు. అంతేనా? సర్పం అంటే పాము. ఇక్కడ పాము అంటే మన కంటికి కనిపించే పాము కదా, ఇక్కడ సర్పం అంటే సాతానును మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా, మీలో ఎవరైనా బాప్తిసం తీసుకోవడానికి సంఘానికి వచ్చిన తర్వాత అయ్యగారు నిలబడి సర్ప సంతానం అన్నాడు అనుకో, అట్లుండటే పామెట పొద్దు మళ్ళీ పుట్టలోకి వెళ్ళిపోయింది. ఎంత డేరు ఉండాలండి మాట చెప్పాలంటే. ఈరోజు దేవుని నమ్మామని చెప్పుకుంటున్న క్రీస్తును నమ్మామని చెప్పుకుంటున్న క్రైస్తవుల జీవితాలలో ఫలాలు కనబడడం లేదంటే ఇలాంటి బోధన లేదని అర్థం. నిజమా కదా? ఐమ్ రైట్? నిజం. బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వారిని ముందే గద్దించి మరి బాప్తిసం ఇవ్వాలి. లేదంటే బతుకు, లోకంలో బ్రతుకు. ఎందుకు? ఎలాగ నరకం ఖాయం కనుక. క్రీస్తును నమ్మి క్రైస్తవుడుగా బాప్తిసం పొందిన మనము క్రీస్తు ఏదైతే ఆశించాడో ఆ ఫలాలు మన బ్రతుకులో లేకపోతే ఆ క్రీస్తు ఎంత బాధపడతాడు, ఎంత ఆవేదన చెందుతాడు మనం ఆలోచించాలి. అందుకనండి బాప్తిసం ఇచ్చే యోహాను బోధ ఆ రోజు కుదిపివేసింది, సమాజాన్ని కుదిపివేసింది. ఆయన అంటే భయపడేవాళ్ళు. యోర్దాను నదిలో ఆయన బాప్తిసం ఇస్తుంటే ఆయన ఎదుగు బాప్తిసం తీసుకోవడానికి వాళ్ళు ఎవరో వచ్చారట, శాస్త్రులు, పరిసయ్యులు. ఆయన అందరిని అనలేదు, ఎవరైతే అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో వాళ్ళను చూసి ఆయన మాట్లాడుతున్నమాట. అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే బుద్ధి చెప్పాలా? అవును, రాబోతున్న మహా ఉగ్రత ఒకటి ఉంది, అందులో నుండి మీరు తప్పింపబడాలంటే మీకు బుద్ధి చెప్పాలి.
అందుకే చెబుతూ మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటే వాళ్ళంటున్నారు, మేము అబ్రహాము సంతానం, మాకు మారు మనసు ఎందుకు? మేము అబ్రహాము సంతానం, అబ్రహాము మా తండ్రి, మాకేంటి మారు మనసు? మాకు ఖచ్చితంగా మేము అబ్రహాము పిల్లలము కనుక మాకు మారు మనసుతో పని లేదు. మేము ఎవరి సంతానమో తెలుసా? అబ్రహాము సంతానం. ఈరోజు క్రైస్తవులు కూడా సేమ్ డైలాగ్, కాకపోతే అబ్రహాము పేరు కాదు కానీ నేను బాప్తిసం పొందాను నాకు పరలోకం వస్తుంది, నేను బాప్తిసం పొందాను నాకు పరలోకం గ్యారంటీ అనుకుంటున్నారు. అంతేనా కదా? వాళ్ళు అబ్రహాం పేరు వాడారు, మనమేమో బాప్తిసం అంటే క్రీస్తులోనికి వచ్చామని బాప్తిసం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నాం. ఏమండి, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నీకు పరలోకం ఖచ్చితమా? బాప్తిస్మం పరలోక మార్గమా అని ఒక పాఠం ఉంది. బాప్తిస్మం అనేది నువ్వు దేవుని నమ్మావని, ఏమంటే దేవునిలో అడుగు పెట్టావని, మొదటి అడుగు వేసావని చెప్పడానికి ఆధారం. అంతే తప్ప మీకు జాబ్ వచ్చిందండి, ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఒక ఉద్యోగం వచ్చింది, వాళ్ళు మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, జాబ్లో జాయిన్ అవ్వడానికి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ తీసుకున్న తర్వాత అమ్మయ్య అనే లెటర్ పట్టుకుని ఇంటికి వచ్చి పడుకున్నావు అనుకో, జీతం వస్తుంది నెలకి. మళ్ళీ లెటర్ ఇస్తారు, ఏంటంటే అందులో నిన్నెందుకు మేము తీసేయకూడదని మళ్ళీ లెటర్ ఇస్తారు. అంతేనే కాదా? లెటర్ వచ్చింది నీకు, ఏదో అపాయింట్మెంట్ వచ్చింది నీకు, అడ్మిషన్ దొరికింది నీకు. బాప్తిసం కూడా మనకి అడ్మిషన్ లాంటిదండి. జాయిన్ అయ్యాం, సంఘంలో చేర్చబడ్డాం. మనం చేర్చబడ్డ మనకి పరలోకం వస్తుంది అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఆ రోజు బాప్తిసం పొందిన వారినే యోహాను గారు అంటున్నారు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. బాప్తిసంలో మారు మనసు ఉంటుంది, ఆ రోజు మారు మనసు బాప్తిస్మము కనుక మారు మనసు పొందిన మీరు, అమ్మయ్య నేను మారు మనసు పొందాను, నాకు పరలోకం వస్తుంది, నేను స్వర్గస్థుని అవుతాను, చచ్చిపోయిన తర్వాత సమాధి మీద ఎలాగో రాస్తారు అని మనం అనుకుంటే నువ్వు స్వర్గానికి వెళ్ళవు, మనం స్వర్గానికి వెళ్ళం. మారు మనసుకు తగిన ఫలాలు మనము ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని మన జీవితంలో మారు మనసుకు తగిన ఫలాలు, అవే ఆత్మ ఫలాలు. మారు మనసుకు తగిన ఫలాలు అంటే తెలుసా? ఆత్మ ఫలాలు మనకి అందరికీ తెలుసు కదా, నోటెడ్. ఏంటవి ఆత్మ ఫలాలు? 9: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, విశ్వాసం, మంచితనం, సాత్వికము, ఆశయ నిగ్రహం. మనలో లేనివే అవి. అంతేనా? ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత బాధాకరం. బట్టి పడితే సరిపోదు, బట్టి పట్టాలి, పిల్లలు పట్టాలి, పెద్దలు ఏం చేయాలి? ఆచరణలోనికి తీసుకొని రావాలి. మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. లేదంటే యోహాను గారు అన్నారు ఆ రోజు, యోహాను గారి కఠినమైన, నిజంగా ఇలాంటి బోధన విధానం లేదండి. ఇవి చదువుతున్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది బైబిల్లో, ఎందుకర్రా ఇలా అయిపోతున్నారు? జైల్లోకి వెళ్ళిన స్టీఫెన్ అంటాడు, యోహాన్ అంటాడు, దావీద్ అంటాడు, వీళ్ళు జైల్లో ఉన్న దొంగల పేర్లన్నీ ఇవన్నీ. ఇలా వీళ్ళేంటి? అందరూ బాప్తిసము తీసుకున్న వాళ్ళే. గొడవలు ఎక్కడ జరిగినా అక్కడ మళ్ళీ యేసుక్రీస్తు పేరు ఉంటుంది. ఎవరు? భక్తులు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు. ఎందుకు ఇలా అయిపోతుంది క్రైస్తవ్యం? పుట్టినప్పుడు అలా లేవే, బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా మంచిగానే ఉన్నవే, మరి ఎందుకు ఇలా అయిపోతుంది? ఎందుకు ఇలా అయిపోతుందంటే సరైన బోధన విధానం ఈరోజు సమాజంలో కనబడట్లేదు. మనం మారు మనసు పొందిన వారం, మనం లోకంలో ఉన్నవారం కాదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబిడ్డను అంతకంటే వేడిపోసబిడ్డను అలానే ఉన్నారా? శరీరానికి కావాల్సింది కొనుక్కుంటుంది లోకం, కంటికి కావాల్సింది కొనుక్కుంటుంది లోకం. జీవబిడ్డను మహిళ, ఇది నేను, అది మా గోత్రం, ఇది మా స్థాయి, అది ఏముండకూడదు. ఇక్కడ వస్తే నువ్వు సున్నా, ఏసు తర్వాత నువ్వు అన్ని తగ్గించుకోవాలి. అదే జీవబిడ్డ లేనివాడు క్రైస్తవుడు. తగ్గేది లేదనడానికి ఈయన క్రైస్తవుడు, తగ్గినవాడే క్రైస్తవుడు. తనను తాను తగ్గించుకున్నవాడే క్రైస్తవుడు. అది కదా మనం విడిచిపెట్టి సంఘంలో చేర్చబడ్డాము, అది కదా మనకు వద్దులు వచ్చినాం. సంఘంలోకి వచ్చిన మనము ఈ మారు మనసుకు తగిన ఫలాలు మనలో లేకపోతే, ఆ రోజు యోహాను గారు చెప్పారు కదండి, ఏమండి? ఇప్పుడు వచనం చదవండి, ఆ వచనం ఏమండి? ఇప్పుడు గొడ్డలి వేరను ఉంచబడి ఉన్నది అనే రేపు వచనం చదవండి, 3వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి
చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఎప్పుడే అంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే గొడ్డలి చెట్టు వేరున ఉందట, అంటే వేరుతో సహా నరికి చెట్టును ఏం చేస్తాడు దేవుడు? లేపేస్తాడు, పీకి వేస్తాడు. చెట్టుకు బలమే వేరండి. చెట్టు నిలబడిందంటే కింద వేర్లు ఉండాలి. వేరు లేకపోతే చెట్టు చిన్న గాలి వచ్చిన ఏమైపోతుంది? పడిపోతుంది. ఆ వేరునే నరికేస్తాడంటే దేవుడు మొదలునే నరికేస్తానన్నాడు. కనుక మారు మనసుకు తగిన ఫలాలు లేని సమయంలో దేవుడే నరికేస్తానన్నాడు. దేవుడే భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు. మనకేమనుకుంటామంటే లేదండి, యేసుక్రీస్తు ప్రేమమయుడు, దయామయుడు, కరుణమయుడు. ప్రేమమయుడే, దయామయుడే, కరుణామయుడే. కానీ ఎంతసేపు? ఎవరి కోసం ప్రేమమయుడు? లోకములో పాపంలో పడి ఉండి నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావని నీకోసం మరణించి ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచి నీ రక్షణ కోసం ఎంత పాటుపడి నిన్ను రక్షణలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా నీలో మార్పు రాకపోతే కోప్పడ్డా? ఒకసారి ఆయన మాటల్లోనే కూడా చూద్దాం. ఏమండి? లూకా సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఎవరండి ఆయన చేట అంటే? చదవండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఈయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు కదండి. ఆయన చేట అనగా యేసు చేట, యేసు క్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. గోధుమల్ని తన కొట్టులో పోసుకుంటాడు. ఆరని అగ్నిలో కాల్చివేస్తాడట. ఏమండి, ఇక్కడ గోధుమలు పొట్టు వాటి గురించి చెప్పట్లే. ఈ గోధుమలు గురుగులు ఎవరు? మన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో చేట ఉన్నది. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. చేట ఉందంటే ఎందుకండి? గోధుమలను వేరు చేస్తారు, చెత్తను వేరు చేస్తారు. అందుకు చేట అంటే ఏరి వేస్తాడు. యేసుక్రీస్తు వారు ఏరి వేస్తాడు. క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులు ఉన్నవారికి అందరికీ పరలోకం ఇస్తాడు అనుకుంటే పొరపాటు. మనకు తెలుసు కదండి, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు. ప్రపంచంలో 850 కోట్ల జనాభా అనుకుంటే అందులో 400 కోట్ల మంది ఎవరున్నారట? క్రైస్తవులు. ఇంతమంది ఉన్నప్పుడు ఇంకేంటంటే అనుకుంటున్నారు, ఇందులో చెత్త ఎక్కువ ఉంటుంది. ఆయన గాలిస్తున్నాడండి, లేదా ఆయన చేటతో చెరుగుతున్నాడు. ఏమంటే మత్తయి సువార్తలో కూడా చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఇదే మాట మత్తయి గారు జ్ఞాపకం చేస్తున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేయును. గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. ఏమంటే పొట్టు కాల్చివేయడానికి ఆరని అగ్ని ఎందుకండి? పొట్టు అంటే ఎవరు కాదు, మనం. అగ్ని గుండంలో వేసేస్తాడు. మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే. మారు మనసు పొందిన మనము మారు మనసుతో అనేక ఆత్మలను రక్షించవలసిన క్రైస్తవ్యం ఈరోజు ఏంటండి? లోకముతో పరిగెడుతుంది. బోధనలు కూడా అలానే ఉన్నాయి కదండి. క్రీస్తుని నమ్ముకున్న నీవు, మారు మనసు పొందిన నీవు ఆయన కోసం ఫలించాలనే చెప్పే బోధనలు కరువైపోయినాయి. క్రీస్తుని నమ్మితే నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, దేవుడు అది ఇస్తాడు, ఆశీర్వాదిస్తాడు, ఇది ఇస్తాడు. ఏమండి, ఇయ్యడని మనం అనట్లేదు, తప్పుగా ఆలోచించకండి. ఇస్తాడు. నీకెందుకు ఇవ్వాలి? నేను అడుగుతున్న ప్రశ్న, దేవుడు నువ్వు అడిగింది నీకెందుకు ఇవ్వాలి? ఆయన పాపుల మనవి ఆలకింపడు. నువ్వు పాపివైతే అసలు వినడు, నీకు ఇవ్వడు. మరి నువ్వెప్పుడు పరిశుద్ధుడు అవుతావు? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. నువ్వు ఆజ్ఞ అతిక్రమించకుండా ఆయన అడుగు. మరి ఆజ్ఞ ఏంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏనాడైనా ప్రకటించావా? ప్రకటించలేదు కదా. అయితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞను అతిక్రమించిన నీవే నంబర్ 1 పాపివి. నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? దేవుని కోసం పని చేయని నీ ప్రార్థన దేవుడు వినడు. రాసి పెట్టుకోవాలి మనం. దేవుడు కోసం పని చేసేవాడు ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. ఆ ప్రార్థన కూడా శరీర సంబంధమైన అడుగుతాయని ఇవ్వడు.
ఏమండి కూడబెట్టుకోవడానికి ఇది సమయం కాదని చెప్పాడు కదండి. మనం ఈ లోకం కోసం కాదు కదా మనం దేవుని దగ్గరకు వచ్చింది. మనం చేరవలసింది నిత్య జీవం, పరలోకం, దేవుడుండే లోకానికి వెళ్ళాలి. ఈ లోకము మీరు ఈ లోకంలో ఉన్నది కోరుకోదు, ఈ లోక ఆశలు మనకు వద్దన్నాడు. అంటే టోటల్గా ఈ లోకాన్ని మనం ద్వేషించాలండి. ఈ లోకమును మనం ద్వేషించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎందుకంటే ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి మనం క్రైస్తవులమా? ఎందుకు ఇలా ఉన్నాం? ఎందుకు ఇలా ఉన్న ఫలాలు లేవేంటి? ఒక్కడికి ప్రేమ కనబడతలేదేంటి? దయ లేదేంటి? కరుణ లేదేంటి? ఏమండి దేవుని వాక్యం అంటే ఆసక్తి లేదేంటి? ఎందుకు ఇలా అయిపోతుంది సమాజం అంటే? మారు మనసుకు తగిన ఫలాలు లేవండి. ఏమండి ఇలాంటి వారికి శ్రమ అన్నాడు దేవుడు. ఇలాంటి వారికి శ్రమ. యోధపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదండి, 1వ అధ్యాయము. యోధపత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. యోధపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదువుదాం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా నడిచిరి, పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారములు చేసిరి, నశించిపోయారు. అలాంటి వారిని చూసి దేవుడు అంటున్నాడు, అయ్యో వారికి శ్రమ. ఇలాంటి వారికి శ్రమ. శ్రమ అంటే ఏంటి? పాతాళం వారికి. వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. అయ్యో అంటున్నాడు యూద గారు. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గము నడిచిరి. కయీను గారు నడిచిన మార్గం ఏంటి? కయీను నడిచిన మార్గం ఏంటండి? దేవుడు తన అర్పణను అంగీకరించినందుకు అసూయపడి సొంత తమ్మున్నే ఏం చేశాడు తెలుసా? చంపేశాడు. నరహంతకుడు అయిపోయాడు. సొంత తమ్ముడిని చంపేశాడండి. దేనికి? కేవలం ఆయన అర్పణను దేవుడు అంగీకరించలేదని. ఏమండి దేవుడు నా అర్పణను ఎందుకు అంగీకరించలేదని దేవుణ్ణి అడగాలి కానీ అర్పణను స్వీకరించిన తమ్ముడు మంచి అర్పణను దేవుడికి ఇచ్చాడని దేవుడు స్వీకరించినందుకు తన సొంత తమ్ముడిని నరహత్య చేశాడు కదా. ఇది కదా కయీను నడిచిన మార్గం. ఈరోజు ఇలాంటి మార్గంలో ఎంతమంది లేరు? అసూయతో మొదలవుతుందండి. ఇది అసూయతో మొదలై అది పగగా మారి చివరికి హత్య వరకు దారితీస్తుంది. హత్యల వరకు దారితీస్తుందండి. ఇది కయీను నడిచిన మార్గం. అంటే చిన్న విషయం అండి, చిన్న విషయం. అసూయ అది మన హృదయంలో ఉంచుకున్న తర్వాత క్రోధంగా మారి పగ తీర్చుకునే స్థాయికి ఈరోజు మనిషి ఎదిగిపోతున్నాడు. అంటే అది కయీను నడిచిన మార్గం. ఇలాంటి వారికి శ్రమ. మరి యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తేనే నువ్వు నరహంతకుడి అన్నాడు. అంటే అది పాత నిబంధన కాలానికి ముందటి కాలంలోనే హత్య చేస్తే నరహంతకుడు. ఇప్పుడైతే నీ సహోదరుని ద్వేషిస్తేనే నువ్వు ఎవరు తెలుసా? నరహంతకుడివి. సహోదరుడు. పోనీ లోకంలో ఉన్న వారిని కొంచెం పక్కన పెడితే తోటి క్రైస్తవుడు సహోదరుడు కదా. లోకంలో ఉన్నవారు కూడా సహోదరులే. మనం బడికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఏంటండి ప్లస్ అంటారు కదా ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు? ప్రతిజ్ఞ చేస్తాయని, భారతదేశం నా మాతృభూమి, భారతీయులను నా సహోదరులని. ఎప్పుడైనా సహోదరులకు భావించారు? రాష్ట్రాల వైజ్గా కొట్టుకుంటున్నారు. అది లోకం తీరు. ప్రమాణం బాల్యంలోనే, తర్వాత ఎవరు ఉండరు. ఊర్లే కొట్టుకుంటున్నారు, తర్వాత కుటుంబస్తులే కొట్టుకుంటున్నారు. అది లోకం తీరు. క్రైస్తవుడుగా మనం, తోటి క్రైస్తవులుగా మనం సహోదరులు కదండి. ద్వేషించడం ఏంటండి? సభలు పెడితే మన వాళ్ళు కాదనడం ఏంటండి? దీన్ని ఏమంటారు తెలుసా? ద్వేషం అంటారు. దేవుని గురించిన మాటలే కదా. ఎందుకు ఈ ద్వేషాలు క్రైస్తవుల మధ్య? ఎందుకు ఇలాంటి పరిస్థితులు? అంటే నరహంతకులుగా మారిపోతున్నారు. ఇది ఎవరి మార్గమో తెలుసా? కయీను నడిచిన మార్గం. నరహంతకుడు ఆయన. వద్దు, ఇది మారు మనసుకు తగిన ఫలము కాదు. మారు మనసుకు తగిన ఫలం కాదు ఇది. ఇలాంటి ఫలాలు మనలో ఉండొద్దు. ద్వేషం ఎందుకండి? ద్వేషాలొద్దు. వాక్యమే కదా చెప్తున్నాం మనం. నీ సంఘం నా సంఘం ఏంటండి? మనం అందరం ఎవరు? క్రీస్తు సంఘం కదా. మనం అందరం క్రీస్తు రక్తం చేత కడగబడిన వారం కదా. మనం అందరం క్రీస్తు కదా మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన సంఘంలో చేర్చబడిన మనము, ఆ ప్రాంతాలుగా వివిధ సంఘాలుగా పిలువబడిన మనము
ఒక సంఘంగా ఉంటున్న మనము సహోదరులను ద్వేషించడం ఏంటి? ఈ స్థాయికి ఎందుకు వెళ్ళిపోయామంటే, ఇదిగో మనము కయ్యను నడిచిన మార్గం నడుస్తున్న మన సంగతి కూడా మనకి తెలియడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మనకు మంచిది కాదు. రెండవది బిలాము ఏం చేశాడు? బిలాము ఏమండి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఇది ఎలాంటి బహుమానాల కోసం ఆతురముగా పరిగెత్తడం. ఇది బిలాము నడిచిన త్రోవ, బిలాము నడిచిన మార్గం. ఈయన ఎలాంటి వాడంటే బహుమానాల కోసం ఎవరినైనా శపిస్తాడు. మామూలుడు కాదు ఈయన మామూలుడు కాదు. ఇశ్రాయేలీలు దేవుడు మోసే మహానాయకుడు ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యంలో నడిపిస్తూ మోయాబు దేశం ప్రాంతం గుండా తీసుకుని వెళ్తున్నాడు. ఈ మోయాబు రాజు అయిన బాలాకు ఇశ్రాయేల్ ప్రజలను చూసి భయపడిపోయి, వాళ్ళెక్కడ నా దేశం దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆక్రమించుకుంటారని భయపడిన మోయాబు రాజు ఈ ప్రవక్త అయిన బిలామును పిలిపించి, ఇదిగో వస్తున్న ఇశ్రాయేల్ ప్రజలను నువ్వు శపించాలి, నువ్వు శపిస్తే ఏదైనా జరుగుతుంది, ఎందుకంటే నువ్వు చెబితే దేవుడు వింటాడు కనుక వచ్చి శపించమని కోరితే, బిలాము దేవుణ్ణి అడిగితే దేవుడు వద్దన్నాడు. అయినా మళ్ళీ అడిగాడు. అప్పుడు దేవుడు వీడు మారడని పో అన్నాడు. వెళ్ళాడు, శపించడం మొదలుపెట్టాడు. శపించడం దేనికి? ఇంతకు బిలాం ఇంతగా ఆ దేవుడు వద్దన్న మరలా దేవుణ్ణి ఎందుకు అడిగాడు తెలుసా? బహుమానాలు ఇస్తానన్నాడు. బాలాకు రాజు ఘన సన్మానం చేస్తానన్నాడు. బహుమానాలు, వజ్రాలు, వైడూర్యాలు, రాజ్యములు, ఒక పదవి, ఏదో మొత్తానికైతే ఒక రాజు కదండి పిలిచాడు, గొప్పగా సన్మానిస్తాడు, బహుమానాలు ఇస్తాడు అని వాటి కోసం ఆతృతగా పరిగెత్తాడు. అది బిలాము నడిచిన మార్గం. ఈరోజు క్రైస్తవులు ఆ మార్గం మనం నడుస్తున్నారు చాలామంది. వాక్యం ఏదైతే మాకేంటి, వాక్యంతో సంబంధం లేదు, మాకు వాక్యంతో సంబంధం లేదు, మమ్మల్ని గొప్పగా చూసేవాడు కావాలి, మాకు బహుమానాలు ఇచ్చేవాడు కావాలి, మాకు వాక్యం వద్దండి. ఈరోజు వాక్యము వినేవారు ఎవరున్నారు తెలుసండి? మీటింగ్ ఉందా అంటే ఈటింగ్ ఉందా అని అడుగుతున్నారు. ఈటింగ్ ఎలా ఉంటుందిలేండి, ఈటింగ్ లేకుండా మీటింగ్ పెడతారండి? ఈ రోజుల్లో ఈటింగ్ లేకుండా మీటింగ్ ఉందండి? ఈటింగ్ ఉంటుంది ఖచ్చితంగా, దానికి అడగాలండి. సరే, ఆ ఈటింగ్తో పాటు ఆత్మీయ ఆహారం కూడా పెడుతున్నారు కదా. అంటే మన ఆలోచన ఎలా ఉందంటే, బహుమానం అంటే మాకేమిస్తావు? ఇక్కడ మీటింగ్లు కూడా ఇలా తయారైపోయాయండి. అందుకని మన సభలు అలా ఉండవు. స్వచ్ఛందంగా రావాలి, వాక్యం వినాలి, నువ్వు నేర్చుకోవాలి, దేవుని కోసం చేయాలి. కానీ లోక సంబంధమైన సభలలో, క్రైస్తవుల్లోనే ఇలాంటి సభలు, చాలా సభల్లో మనం చూస్తుంటాం. జనాలు ఫుల్గా వస్తారు. దేనికి? అన్నీ ఉంటాయి, ట్రావెలింగ్స్ ఉంటాయి, గిఫ్ట్లు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి. అదే కాకుండా ఇంకా మరి ఎక్స్ట్రాగా ఏవేవో వాళ్ళు ఏదో మేము ఈయన బాగు చేసి ఆయన బాగు చేసి చెప్పుకుంటారుగా. ఎవరిని బాగు చేయరు కానీ చెప్పుకుంటారు. వాళ్ళు నమ్ముతారు, ప్రజలు అవి నమ్ముతారు. నాకు పరలోకం కావాలి, పరలోక సంబంధమైన మాటలు నేను చెప్తామనేవారు చాలా తక్కువ మంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, బహుమానం, గిఫ్ట్ చాలామంది సభలు ఈరోజు సభలు రావడానికట చాలామంది క్రైస్తవులు మాట్లాడుతున్నమాట నేను విన్నానండి. ఇందులో ఈ సభ పాంప్లెట్లో మీ అవసరతల కోసం ప్రార్థన చేస్తామని ఒక అక్షరం కూడా లేదండి అంటున్నారట. ఎవరు? భక్తులు, క్రైస్తవ భక్తులు. అంటే నీ అవసరం కోసం ప్రార్థన చేస్తేనే సభకి వెళ్తావా, లేకపోతే వెళ్ళవా? ఏంటి ఇలా మారిపోయారేంటి? మారు మనసుకు తగిన ఫలం కాదది. దేవుడు నీకు సహాయం చేయాలంటే, నీకు ఫలము అందాలంటే నువ్వు వెళ్ళాలి కదా. ప్రియమైన దేవుని పిల్లలు, బిలాము నడిచిన మార్గం ఇది. బహుమానాల కోసము ఆతృతగా పరిగెత్తడం నిన్ను పరలోకానికి చేర్చే మార్గం. నీ ఆత్మలను రక్షించుటకు శక్తి గలది ఏంటో తెలుసా? వాక్యం కదా. వాక్యం చెప్పబడుతుందంటే ఎవరు వస్తున్నారంటే, ఎవరు వింటున్నారంటే వినరు. ఎందుకంటే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరారుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ అందులో ప్రవేశించేవారు కొందరే. ఇందులో విశ్వాసులు ఉన్నారు, ఇందులో సేవకులు కూడా ఉన్నారు. మూడో పాయింట్ ఏంటి ఏమండి? కోరాహు చేసిన తిరస్కారము చేసిరి. సేవకులుగా పిలిపించి వాక్యం వినిపించాలని ఎంత ప్రయత్నం చేస్తే తిరస్కారం. ఆయనేం చెప్తాడండి, వాళ్ళేం చెప్తారండి? తిరస్కారం సేవకులను తిరస్కరిస్తున్నారు. మరి నువ్వు చెప్పు, ఒకసారి మైక్ ఇస్తా, నువ్వు చెప్పు, నిలబడి చెప్పు. నువ్వు వాక్యం నిలబడి చెప్తే ఎంతమంది వింటారు, ఎంతమంది బాగుందండి అంటారు, ఎంతమందికి బైబిల్ అర్థమైందని అంటారు? అనరు. అయినా కానీ ఇక్కడుండి రాజకీయాలు ఎలా మాట్లాడతారో తెలుసు కదండి. మనం నిలబడితే కనీసం మనం వార్డు మెంబర్గా కూడా గెలవం. కానీ ఈడ చేరి పవన్ కళ్యాణ్ వేస్ట్ అండి, ఆయన సీఎం అవ్వలేడండి అంటాడు. ఈడ కూర్చొని వార్డు మెంబర్గా గెలవని మనం మాట్లాడతాం ఆయన గురించి, లేదా చంద్రబాబు గురించి మాట్లాడతాం. ఒకసారి నిలబడి చూడు, నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావు, కనీసం వార్డు మెంబర్గా గెలుస్తావు మనం.
అంటే తిరస్కారం అది ఏదైనా రాజకీయాల్లో కావచ్చు, ఎలా కావచ్చు, కానీ ఆత్మ సంబంధమైన వాక్య బోధకుల విషయంలో కూడా మనం మాట్లాడుతున్నామంటే చాలా ప్రమాదం ఇది. ఇదే కోరాహు తిరస్కారం. వాక్య బోధకులను మనం అంచనా వేయకుండా, వాక్య బోధకుడు ఏం చెబుతాడో వినకుండా, వాళ్ళు ఏం చెప్పరండి, వీళ్ళేం చెప్పరండి, నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఇది తిరస్కారం. వాక్య బోధకుల వాక్యాలనే తిరస్కారం చేస్తున్న సమాజం ఇది. మారు మనసుకు తగిన ఫలము కాదు ఇది. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, నరకడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇది మంచిది కాదు మనకి. ఇది మన ఆత్మీయ స్థితికి మంచిది కాదు. తర్వాత చదవండి, తర్వాత కంటిన్యూషన్ చదవండి. ఏమండి, యోధా పత్రికలో తర్వాత కంటిన్యూషన్ చదవండి. ఇలాంటి వారట నిర్భయముగా మీతో సుభోజనం, అంటే నిర్భయముగా ఇలాంటి వారు ఉంటారు. సేవకులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. ఇలాంటి వారు మనతోనే ఉండి నిర్భయముగా మనతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. దేవుడు ఎంత మంచివాడండి. ముందుగానే చెప్పాడు, వాళ్ళు ప్రేమను చూపిస్తారు కానీ మీ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తారయ్యా. దొంగ మెట్టలు. దొంగ మెట్టలు అంటే ఏమండి, ఇది దొంగ మెట్టలు అంటే మనకు అర్థం కావాలంటే, సముద్రంలో బోట్లు కానీ షిప్లు కానీ వెళుతున్నప్పుడు కింద మంచు పర్వతాలు ఉంటాయండి, నీళ్ళ లోపల గుట్టలు గుట్టలుగా ఉంటాయి. వాటిని గనక ఈ షిప్ ఢీకొందనుకోండి, మనకందరికీ తెలుసు కదండి టైటానిక్ షిప్. ఈ టైటానిక్ షిప్ అనేది ఒక 30 ఏళ్ల క్రితం సముద్రం లోపల ఉన్న మంచు పర్వతాలాగా గుట్టల్లాగా ఉంటాయి. లోపల ఒక మంచు పర్వతానికి ఢీక్కొని నడి మధ్యకు విరిగిపోయి వేల లక్షల మంది చనిపోయారు. అవే దొంగ మెట్టలు. అంటే కనపడవు. పైన ఎలా ఉంటుంది, సముద్రం మీద నీరు ఎలా ఉంటుంది, అంత సమానంగా ఉంటుంది. బ్రహ్మాండంగా తోలుకొని వెళ్ళాడు షిప్ కెప్టెన్. వెళ్ళేసి మంచు పర్వతానికి ఢీక్కుంది, 2 ముక్కలైపోయింది. షిప్ అయింది అనుకుంటున్నాం మనం కూడా అవుతాం. మనం షిప్లమే పాట పాడతాం కదండి, నడిపించు నానావా నడి సముద్రమున. నిన్నెవడు సముద్రానికి వెళ్ళమన్నాడు? వెళ్ళి పాడతావా? సరే పాడుకో. కింద ఎవరుంటారు? దొంగ మెట్టలు. ఏమండి, నువ్వు సువార్తకి వెళ్ళి సముద్రంలో పడితే పాట పాడితే బాగుంటుందేమో. సరే వెళ్ళినావు, మంచిదే, సువార్త కోసం వెళ్ళినావు, సముద్రంలో ఉన్న పాట పాడుకుంటున్నావు, కింద దొంగ మెట్టు ఉంటుంది, జాగ్రత్త దేవుడు అన్నాడు. ఏమండి, బైబిల్ ఎంత మంచిదండి. అన్ని రకాలుగా ఆలోచిస్తే నిజాలు మనకి బయటకు వస్తాయి. చదవండి. ఏమండి మరోసారి, వారు మీతో సుభోజనం చక్కగా సుభోజనం చేయొచ్చు, తమ్మును తామే నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు ఎలాంటి వారంటే గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు. ఇంకో పాయింట్ చెప్పాడు. వీరు ఎలాంటి వారంటే గాలి చేత ఇటు అటు కొట్టుకుపోయే నిర్జల మేఘాలు. నిర్జల మేఘాలంటే ఆ మేఘాలలో నీరు ఉండదు, కానీ మేఘం అది నల్లగా పైకి వస్తుంది. అమ్మయ్య చల్లగా ఉంది, వర్షం పడుతుంది అనుకుంటాం, ఇంతలో మాయమైపోద్ది. అదే నిర్జల మేఘం. మన దగ్గరకు వచ్చి మన దగ్గర కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటాడు. ఏముండదు ఆడ. ఈయన్నే దీవించాడు దేవుడు. ఈయన ఎందుకు దీవించాడు? ఈయన చెయ్యడుగా పని. కానీ మనకి ఏంటంటే ఇలాంటి మేఘాలు బాగా ఇష్టం. నిజం చెప్తున్నాం, నేనైనా అలా ఉన్నా దేవుడు మెచ్చడు. వాక్య సంగతులు ఇవి. వాక్యంలో ఉన్నదాని ప్రకారం మనం ఆలోచించాలి. నిర్జల మేఘములు. ఏమంటే కంటికి ఎలా కనపడుతుంది మేఘం? చాలా గొప్పగా పెద్దగా కనపడుతుంది. ఏమంటే చల్లగా కనపడుతుంది. గాలి, అది గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోయింది. దాన్ని చూసుకుని మేఘం వచ్చింది అనుకుంటా, ఇంతలో గాలి అటు నుండి ఇటు వస్తే అడిపోయిద్ది. అందుకే ఈ నిర్జల మేఘాలు చాలా మనకు ఆశను కల్పిస్తాయి తప్ప అందులో ఏమి సొరుకుండదు, డొల్లా. ఆ నిర్జల మేఘాలే వాక్యం లేని హృదయాలు, బైబిల్లో పట్టులేని బోధకులు, బైబిల్లో పట్టులేని విశ్వాసులు, వాళ్ళే నిర్జల మేఘాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, న్యాయంగా ఆలోచించండి. ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్త ఉండమన్నాడు దేవుడు. వాళ్ళు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, కానీ నిర్జల మేఘాలు. వారు ఏం చేస్తారట? వారు ఇంకా ఏం చేస్తారట? తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలల చేతను అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. వీళ్ళ కోసమే కదా పాతాళం దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మనం అందులో ఉన్నామా? గాలికి చెదిరిపోవు నిర్జల మేఘంగా ఉన్నామా? ఏమండి, దేవుని కోసం ఫలాలు ఫలిస్తున్నామా?
ఆలోచించండి. దేవుని కోసం ఫలాలు ఫలించేవారు ఎలా ఉంటారో తెలుసా? మనకు అందరికీ తెలిసిన వాక్యం, కీర్తనల గ్రంథం 1 అధ్యాయం 1 వచనం. కీర్తనల గ్రంథం 1 అధ్యాయం 1 వచనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 1 అధ్యాయం 1 వచనంలో మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట్ల, అవేనండి అపహాసకులు కూర్చున్న చోటు ఏంటి అనుకుంటున్నారు? సినిమా హాలు. అక్కడ లోపల మొత్తం బొమ్మలు కనపడేది ఎవరు? అపహాసకులు. ఆ సినిమా హాల్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇంటికి వచ్చింది. అదే టీవీ. ఏంటది? టీవీ, టెలివిజన్. టీబీ అంటే ట్యూబర్కులోసిస్, అంటే టీబీ అంటే ట్యూబర్కులోసిస్, అంటే టీబీ అనేది ఒక జబ్బు. టీవీ అనేది కూడా ఒక జబ్బు అయింది. టెలివిజన్. టీబీ జబ్బు వస్తే ఎలాగో నువ్వు సావుకు దగ్గర అవుతావు, టీవీ ఉన్నా కూడా సావుకు దగ్గర అవుతావు. అందులో వచ్చేవి అపహాసకులు కూర్చుండా చోటు, సినిమాలు, సీరియల్, ఈ మధ్య ఐపీఎల్. ప్రార్థన పెట్టిన, కూడికలు పెట్టిన, మ్యాచ్ ఉందండి అంటున్నాడు ఈయన. ఉంది మ్యాచ్ నీకు సాతానికి. ఎక్కడ ఉంది? పాతాళంలో. నిజాలు చెప్తున్నాం. మ్యాచ్. దేవుని వాక్యము, దేవుడు తన సేవకులను పంపించి విలువైన సంగతులు వినిపిస్తుంటే రాకుండా మనం ఉంటున్నామంటే ఇది నీకు జబ్బు కాదా? ఇలాంటి వారి కోసం ఈ పాతాళం దేవుడు సిద్ధం చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, అగ్నిగుండంలో నుండి మనం తప్పించబడాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రమందు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏమంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనాడు దావీదు గారు రాసే కాలానికి పాత ధర్మశాస్త్రం ఉంది, దాని యందు ఆనందించాడట. ఈరోజు కొత్త నిబంధన కూడా వచ్చింది, మహాజ్ఞానం. మరి ఇది చదువుతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, ఈ ధర్మశాస్త్రాలు చదువుతున్నప్పుడు మనకు ఆనందం వస్తుందా? నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందండి. ఎందుకంటే ఏమండి, ఆనందం లేదు. మనకు మంచి ఇష్టమైన భోజనం వండి ప్లేట్లో పెట్టినాక ఎవడ నిద్రపోతాడంటే? బుద్ధునుడు ఎవడ? ప్లేటు ఖాళీ అయిపోవాలి. అవసరమైతే ప్లేటుని ఇలా లేపి నాకుతాం. ఎందుకంటే రుచి. వాక్యాన్ని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు భక్తుడు. భక్తుడికైతే ఆనందం వస్తుంది, భక్తిహీనుడికైతే ఆవలింత వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక బోధకుడు అన్నాడట, ఆయన దగ్గరకు ఒక ఆవిడ వచ్చి, అమ్మా అయ్యా ఎందుకోనయ్యా బైబిల్ చదవాలంటే బాగా అంటే అది బైబిల్ గురించి కదా అయ్యా, నాకు నిద్ర రావట్లేదు రాత్రిపూట అని అడిగిందట. దీనికి ఒక సొల్యూషన్ చెప్తానమ్మా అన్నాడట ఒక అయ్య గారు. ఏంటదంటే, అమ్మ నీకు నిద్ర రావాలంటే బైబిల్ చదవమ్మా అన్నాడట. ఇది సూత్రం బాగుందని ఇంటికి వెళ్ళినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు నిద్ర రానప్పుడు బైబిల్ చదివితే మంచి నిద్ర వస్తుందట. ఇది బాగుంది అయ్య గారు అనుకుందట. ఎలా అయిపోయిందంటే స్లీపింగ్ టాబ్లెట్స్ టైప్ అయిపోయింది. అంటే బైబిల్ చదివితే నిద్ర అంటే, బైబిల్ అంటే నీకు నిద్రలాగుందా? తలపకాడ పెట్టుకొని పడుకుంటారండి మంచి నిద్ర కోసం, అది భక్తి కోసం కాదు. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి, ఎంత అన్యాయం అండి, దేవుడికి చేస్తున్న అన్యాయం. ఇలా ఉంటే మనం ఫలాలు ఫలిస్తామండి దేవుని కోసం. న్యాయంగా చెప్పండి, ఈ మాటలు మనకు కష్టంగా ఉన్నా మనల్ని బాగు చేసే మాటలండి. ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అతడు అలా దివారాత్రము బైబిల్ను ధ్యానించేవాడు ధన్యుడు. అతడు అలా ధ్యానించినవాడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎవరు? బైబిల్ బాగా నేర్చుకునేవాడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుచు. ఈ రాత్రి వద్దులేండి, దివా అనగా పగులు ధ్యానిస్తే చాలండి, రాత్రి వద్దు, రాత్రి మంచి పడుకోండిలేండి. పగులు ధ్యానించిన అతడు, అలా ధ్యానించిన అతడు ఆమె ఎలా ఉంటారట? నీటి కాలువ యోరన అనగా నది ఒడ్డున నాటబడిన చెట్టుకి ఎలాగైతే ఎల్లప్పుడూ పుష్కలంగా నీరుంటుందో అలా ఉన్న చెట్టు తన కాలమందు ఖచ్చితంగా ఫలాలు ఇస్తుంది. ఎందుకంటే నీటి ఒడ్డున, నది ఒడ్డున ఉంది కదండి, నది ఒడ్డున ఉన్న చెట్లు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి, తన కాలంలో చక్కటి ఫలాలు ఇస్తాయి. ఎంత మంచి పోలికండి. అంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించాలి కదండి. ఒక మేఘం గురించి ఆలోచించండి. ఒక మేఘం గురించి ఆలోచిస్తే, ధ్యానిస్తే మీకు అర్థమవుతుంది దేవుడు ఎంత కష్టపడుతున్నాడు. మీకు తెలుసో లేదు, ఒక మేఘము చాలా పెద్ద పరిమాణంలో ఉంటుందండి. ముగించుకుందాం. ఒక మేఘము చాలా పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఎంత పరిమాణం అంటే,
ఒక 5-6 ఊర్లు పెద్దగా ఎంత వెడల్పు ఉంటాయి అంత పెద్దగా ఉంటాయి. అవసరమైతే ఇంకా చాలా రాష్ట్రం అంత పెద్దగా కూడా ఉంటుంది ఒక మేఘం. ఈ మేఘము ఆకాశంలో ఏమండి పరిగెడుతుంది, ఎగురుతుంది కదండి. దానికి రెక్కలు ఉన్నాయండి? ఆలోచించండి. మనం ఎక్కుతున్న విమానానికి ఉంటాయండి రెక్కలు? హెలికాప్టర్ మీరు చూడండి, ఆ రెక్కలు ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయండి. అది ఒకసారి మన ఊరు మధ్యలో దిగింది అనుకోండి, దాని కిందకి వెళ్ళడానికి ఆ శబ్దాలకు మన చెవులు అదిరిపోతాయి. ఇక విమానం ఆకాశానికి ఎగిరేటప్పుడు ఎప్పుడైనా విమానం ఎక్కితే ఆ శబ్దాలు లోపల ఉన్న వారికి వినపడితే చెవులు పగిలిపోతాయి, కర్ణబెయిర్లు, అంత శబ్దాలు, రెక్కలు. మరి ఏ మేఘానికి రెక్కలు లేవేంటంటే అవి ఎలా ఎగురుతున్నాయి? నువ్వు మనిషి చేసింది ఇది, దేవుడు చేసింది సౌండ్ ప్రూఫ్. రెక్కలు లేకపోయినా మేఘాలు ఎగురుతున్నాయి. ఇలా ఎగురుతున్న మేఘాలు నీటిని స్టోర్ చేసుకుంటాయి. అందులో సముద్రాన్ని దేవుడు వేడి చేస్తే ఆ సముద్రపు నీరు వేడెక్కి ఆవిరి రూపంలో వెళ్ళి మేఘాల్లోకి వెళుతుంది. అప్పుడు మేఘాలు చల్లబడి గాలి ఎటైతే వెళుతుందో అటువైపు వెళ్ళి ఎక్కడ వర్షం కురవాలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అక్కడ వర్షాన్ని కురిపిస్తాయి. ఇప్పుడు ఈ సముద్రంలో ఉన్న నీరు వేడెక్కి ఆవిరై మేఘాల్లోకి వెళ్ళడానికి దీనిని దేవుడు సూర్యుడిని ఆకాశంలో పెట్టి వేడి చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇది దేవుడు చేసే పని. మనకు వర్షం రావడానికి ఇదంతా జరిగిస్తున్నాడు దేవుడు. ఇలా వర్షం రావడానికి నీరు, సముద్రంలో నీరు వేడెక్కి ఆవిరైపోయి మేఘాల్లోకి వెళుతున్న తర్వాత మేఘాల్లో స్టోర్ చేయబడుతుంది. ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఆంధ్ర ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ, పోయిన జగన్ ప్రభుత్వం చేస్తుంది ఇక్కడ. ఏమైనా ప్రభుత్వాల వల్ల కావు, ప్రభు వలన అవుతాయి. ప్రభు చేస్తున్నాడు. ఆకాశంలో ఉన్న మేఘాలలో నీరును దేవుడు స్టోర్ చేస్తాడు. ఒక అడుగు మనం ఆలోచిస్తే మేఘంలో ఒక నీటి బిందువు మేఘంలో ఒక అడుగు వెడల్పు, అడుగు పొడవు, అనగా ఒక స్క్వేర్ అంటారు. ఒక అడుగు అంటే ఒక టైల్ ఉంటుంది కదండి, టైల్స్ వేస్తాం కదా, ఆ అడుగులో మేఘంలో అంత పరిమాణంలో ఒక్క చుక్క నీరు మాత్రమే స్టోర్ చేయగలదట. ఎన్ని చుక్కలు? ఒక్క చుక్క. మన మీద కురుస్తున్న చుక్కలు ఎన్ని అండి? వర్షం చుక్కలు ఎన్ని పడతాయి? చాలా పడతాయి. నదులు పారుతూ ఉంటుంది. ఇంత నీరు స్టోర్ చేయాలంటే ఎన్ని మేఘాలు కావాలి, ఎంత పరిమాణం కావాలి మేఘాలకి? ఎంత కష్టపడుతున్నది ఎవరు తెలుసా? మన దేవుడు. దీనిని ఏమంటారంటే ధ్యానించడం అంటారు. ఇలా ధ్యానించాలి మనం. దివారాత్రములు ధ్యానించాలంటే ఊరికే బైబిల్ చదివితే నిద్ర వస్తుందండి అనకండి. ఊరికే బైబిల్ చదివినప్పుడు నిర్జల మేఘం అన్నాడు కదా. అసలు మేఘాల సంగతి ఏంటి, వాటి పరిస్థితి ఏంటి అని నువ్వు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు లేటెస్ట్ కదండి, గూగుల్ సెర్చ్ చేయి. పోనీ సెర్చ్ చేయడం కూడా రాకపోతే ఒకటి వచ్చింది కదండి, ఏఐ అని. నీకే డౌట్ వచ్చినా అడిగితే చెప్తుందండి. అది అడిగితే చెప్తుంది. ఇప్పుడు నిర్జల మేఘం అని కొట్టానని నేనే కొడితే బైబిల్లో ఉన్న రెఫరెన్సెస్ సహా చూపించి నాకే చెప్తుంది. ఇంత డెవలప్ అయిన తర్వాత వాక్యాన్ని ధ్యానించడం ఈజీ కదండి. అప్పుడే కదా మనం ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వల్లే ఉంటాం. లేదంటే ఏమంటారు చేస్తే ముగించుకుంది. లేదంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటే ముగించుకుందాం ఈ మాట చూసుకొని. లూకా సువార్త 13:7 లేదంటే దేవుడు ఏమంటున్నాడంటే 13:7 ముగించుకుందాం. లూకా సువార్త 13:3 7 అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. చాలు. ద్రాక్ష తోట యజమాని వచ్చి తోటమాలితో మాట్లాడుతున్నాడు. తన తోట మాలిని ఒక కాపరిని పెట్టుకున్నాడు. ఆ తోట కాపరితో చెప్తున్నాడు ఏమని? 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టును నేను చూస్తున్నాను, నా తోటలో పెట్టాను కదా, ఒక్క పండు కూడా లేదు. ఈ ఒక్క పండు కూడా లేని ఈ అంజూరపు చెట్టును నేనేలా ఉంచాలి? దీన్ని నరికివేయి. ఇది ఫలాలు ఇవ్వకపోవడం వలన ఈ నేల సారము వ్యర్థమవుతుంది, కనుక దీన్ని నరికివేయి అంటాడండి. ఈ తోట మాలి ఎవరో తెలుసా? ఈ తోట యజమాని ఎవరో తెలుసా? తోట యజమాని తండ్రి అయిన దేవుడైతే తోటమాలి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. అప్పుడు యేసుక్రీస్తు అడ్డుకొని, ఇంకొక సంవత్సరం ఈ తండ్రి, నేను ఎరువు వేస్తాను, చెట్టుకు పాలు తీస్తాను, నీళ్లు పడతాను, అప్పుడు ఫలం వస్తుంది, నీకోసం ఫలిస్తుంది అంటున్నాడు ఆయన. మన కోసం ఆయన. ఆ చెట్టు ఎవరంటే మనమే. అంజూరపు చెట్టు ఎవరంటే మనమే.
ప్రతి సంవత్సరం దేవుడు మనకు ఆయుసు కాలం ఇస్తుంటే మనమేమో హ్యాపీ బర్త్డే అని పాడుకుంటున్నాం. దేవుడికి పైన బీపీ వస్తుంది. ఎందుకంటే ఫలాలు లేవుగా. ఫలాలు ఉన్నాయండి. నేను దేవుడి కోసం ఈ కార్యం చేశాను, నేను దేవుడి కోసం ఇది చేస్తున్నాను అనుకున్నవారు ఫలిస్తున్నట్టు. ఏం చేయకుండా ఆదివారం వచ్చి ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే మాకు ఫలాలు ఉన్నాయి అనుకుంటే పొరపాటు. మీ పిల్లలు కూడా బడికి వెళ్ళకుండా వారానికి ఒకసారి బడికి వెళ్ళి వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి బడి వస్తుంది, వాళ్ళకి చదువు వస్తుందండి. అప్పుడు మీరు ఫీజు నేను ఎందుకు కట్టాలంటారు. ఎందుకంటే మన మామూలు వాళ్ళం కాదు కదా, రోజు బడికి వెళ్తేనే సరిగ్గా కట్టాం. వారానికి ఒకసారి బడికి వెళ్తే మన పిల్లవాడికి స్కూల్ ఏమొస్తుందండి, అక్షరాలు ఏమొస్తాయి, వాక్యం కూడా అంతే. ఆదివారానికి ఒకసారి వెళ్ళి వస్తే నీకు వాక్యము దేవుని జ్ఞానం వస్తుంది అనుకుంటే నీకంటే అమాయకుడు మరొకడు లేడు. మేము నిజం చెప్తున్నాం. ఆయనేమో దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఈ నీటి కాలంలో ఎవర నాటబడిన ఆడుకో తన కాలం మందు ఫలమిచ్చి చెట్టు వల్లే ఉంటావు, ప్రతిదినం బైబిల్ నేర్చుకో చదువుకో అని దేవుడు అంటుంటే మనం ఆదివారానికి పరిమితం అయిపోయామండి. ఆదివారం భక్తులమా? కొంతమంది భక్తులు ఉంటారు, పండగ భక్తులు. క్రిస్మస్ అంటే యేసు పుట్టాడంటే వస్తాము, యేసు సచ్చాడంటే వస్తాం. అదేనండి గుడ్ ఫ్రైడే. మిగతా రోజులు మేము రామ్, మిగతా రోజులంతా లోకానికి భక్తులు. వద్దండి, అది మంచిది కాదు. కనుక మారు మనసుకు తగిన ఫలాలు మన జీవితంలో కనిపించకపోతే అలాంటి వారి కోసమే నిత్యాగ్ని దండన దేవుడు సిద్ధం చేశాడని మర్చిపోవద్దు. ఆ యేసుక్రీస్తు వారు మన మధ్యకు వచ్చి తండ్రిని వేడుకుంటున్నాడు కాబట్టి మనం బ్రతికి బట్ట కడుతున్నాం. లేదంటే తండ్రి ఇది వేస్ట్ తండ్రి అంటే దేవుడు మన చెట్టు వేరును గొడ్డలు వేసి ఉన్నట్లు మన ప్రాణం తీయడం దేవుడికి ఎంతసేపు కాదు. కనుక మీరు ఆలోచించండి, సత్యాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను.